హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధీర్ మోటో వ్లాగ్స్. లాస్ట్ వ్లాగ్లో అయితే మీకు చెప్పాను కదా, నేను నా టీవీ అయితే QLED టీవీలో అయితే స్క్రీన్ ప్రాబ్లం వచ్చిందని. దాంట్లో ఏమైంది, యాక్చువల్గా మనకి స్క్రీన్ అనేది ప్రాబ్లం వచ్చింది. మనం దానికి కస్టమర్ కేర్కి కాల్ చేసాం, వాళ్ళు వచ్చారు, దాని సర్వీస్ రిక్వెస్ట్ అయితే రైజ్ చేశారు. స్క్రీన్లో ప్రాబ్లం ఉందన్నారు, దాన్ని రీప్లేస్ చేయాలన్నారు. మనం అనుకునేది ఫ్యూ ఆఫ్ దెమ్ అనడం ఏంటంటే, అది రావడానికి దాదాపు చాలా రోజులు పట్టదు కదా అని అన్నారు. యాక్చువల్గా అయితే మనం సర్వీస్ కాల్ బుక్ చేసిన, అంటే వాళ్ళు రీప్లేస్మెంట్ చెయ్యాలి అని చెప్పి వాళ్ళు బుక్ చేస్తారు కదా రీప్లేస్మెంట్, ఆ రోజు నుంచి ఎగ్జాక్ట్ 4th డే అంటే నిన్న సాయంత్రం నాకైతే కాల్ వచ్చింది అన్నమాట సర్వీస్ సెంటర్ నుంచి. ఇట్లా మీరు స్క్రీన్ రీప్లేస్మెంట్కి ప్రాబ్లం ఉందని చెప్పి రీప్లేస్మెంట్కి ఒక BPL QLED టీవీ పెట్టారు కదండి, దాని స్క్రీన్ అయితే వచ్చింది, రీప్లేస్ చేస్తామని చెప్పి అయితే నాకు సర్వీస్ పర్సన్ అయితే కాల్ చేశాడు. నేనైతే స్టన్ అయిపోయా. అసలుకి 4 days లోపల రావడం అంటే నిజంగా అది చాలా ఫాస్ట్ సర్వీస్ అనే చెప్పాలి దాన్ని. వాళ్ళైతే నిన్న సాయంత్రం అయితే కాల్ చేశారు కదా ఈరోజు వస్తామని. బ్రో అయితే ఉదయాన్నే వచ్చేసాడు, 10:30 ఆ టైంలో వచ్చేసి స్క్రీన్ అనేది చేంజ్ చేశాడు. అది కూడా బ్రాండ్ న్యూ అనమాట. అంటే చూడండి, మనం టీవీ కొన్నప్పుడు ఇదిగోండి ఇట్లా అయితే ఈ బ్రో అయితే వచ్చాడు, తెచ్చిన ప్యాకేజ్ అదనమాట. అది ఎట్లా అంటే మనం కొన్నప్పుడు మనకి ఏ ప్యాకింగ్లో వస్తుందో సేమ్ కైండ్ ఆఫ్ ప్యాకింగ్లో అయితే తీసుకొచ్చారు. దాన్ని అన్బాక్స్ చేస్తున్నారు చూడండి. దీన్ని అన్బాక్స్ చేసి దీంట్లో ఉన్నదాన్ని చేంజ్ చేసి మన టీవీకి అటాచ్ చేస్తారనమాట. ఓకే, ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ అయితే చూడండి. ఇదిగో చెప్పే కదా బ్రో, మనకి స్క్రీన్ రీప్లేస్మెంట్ అయితే వచ్చిందని చెప్పి, అదే ఇక్కడైతే వచ్చి దాన్ని అయితే అన్బాక్స్ చేస్తున్నారు వచ్చిన స్క్రీన్ని. అంటే మనకి మనం కొత్త టీవీ కొంటే ఎట్లా వస్తుందో సేమ్ అదే రకంగా అయితే దాన్ని బాక్స్ ప్యాకింగ్లో అయితే వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇది మన టీవీ, అంటే మనకు వచ్చిన స్క్రీన్ రీప్లేస్మెంట్ వచ్చిన స్క్రీన్ ఇది. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తారంటే, మనది కంట్రోల్ ప్యాన్లు స్పీకర్లు అయితే ఉన్నాయి కదా, వాటిలో అయితే దీంట్లోకి అయితే రీప్లేస్ చేసేసి ఆ పాత స్క్రీన్ అయితే వాళ్ళు అయితే తీసుకొని వెళ్తారనమాట. అంటే డ్యామేజ్ ఉన్న స్క్రీన్ని. దీంట్లో ఏంటంటే కింద స్పీకర్లు కనిపిస్తున్నాయి కదా, అదైతే డమ్మీ అనమాట. దాంట్లో అయితే ఏముండదు, అది మొత్తం ఎప్పుడు తెస్తున్నావు కదా, అదంతా డమ్మీ అనమాట. ఇప్పుడు మన పాత టీవీ ఉంది కదా, దాంట్లో ఉన్న కంట్రోల్ ప్యాన్లు తర్వాత స్పీకర్లు అనేది దీనికైతే అటాచ్ చేసేస్తారు కంప్లీట్గా. ఫస్ట్ అయితే మన ఓల్డ్ టీవీ దాంట్లో ఉన్న కంట్రోల్ ప్యాన్లు స్పీకర్లు అయితే ఎప్ప తీసేసి ఫస్ట్ అయితే ఎప్ప తీయాలన్నమాట. చూడండి, బ్రో అయితే దాదాపు మొత్తం అయితే ఎప్పు తీసేసాడు. మొత్తం కంట్రోల్ ప్యాన్లు తర్వాత స్పీకర్లు మొత్తం అయితే ఎప్పు తీసేసి దానికైతే రీప్లేస్ చేయడానికి అయితే రెడీ చేస్తున్నాడు. ఇదిగోండి, మనం అయితే కంట్రోల్ ప్యానల్ తీసాడు కదా, దాన్ని అయితే మన కొత్త స్క్రీన్కి అయితే దీన్ని అయితే అటాచ్ చేస్తున్నాడు. దీన్ని చేసిన తర్వాత అంటే ఫస్ట్ కింద బస్ కార్డ్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటిలో అయితే అటాచ్ చేయాలి. అంటే స్క్రీన్ కనెక్టివిటీ కోసం ఉపయోగపడతాయి అనమాట అవన్నీ. దాని తర్వాత మిగిలిన పార్ట్స్ అన్నీ పెట్టేస్తుంది. దాదాపు కంట్రోల్ ప్యానల్ మొత్తం ఫిట్ చేయడం అయితే అయిపోయింది. ఈ మనకి కింద మన అటాచ్మెంట్లు ఇస్తాం కదా, మన మెమరీ కార్డులు తర్వాత పెన్ డ్రైవ్లో అవి పెడతాం కదా, ఆ స్లాట్ అనమాట ఇది. తర్వాత దీనికైతే పవర్ కేబుల్ అనేది అటాచ్ చేస్తున్నారు. దీని తర్వాత దీనికి మన సెట్కి పవర్ వస్తుంది కదా, ఆ పవర్ కేబుల్ అయితే ఫిట్ చేశారు. ఫైనల్గా అయితే మన స్పీకర్లు అయితే అటాచ్ చేసేసారు. మన టీవీ దాదాపు కంప్లీట్ అయిపోయింది రీప్లేస్మెంట్ అనేది. ఇప్పుడు ఫైనల్గా వెనక బ్యాక్ డోమ్ ఉంటుంది కదా, అది ఫిట్ చేసేసాడు, అయిపోయింది. ఫైనల్ చెకింగ్ అయితే ఉంటుంది. అంటే టీవీ ఎట్లా ఉంటుంది అంటే మనకి బ్యాక్ సైడ్ మనకి కుషన్లు అయితే ఉన్నాయి కదా, అవి కూడా ఫిట్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం వాల్ మౌంట్ అయితే చేయాలి. దాన్ని చేసే ముందు ఇది కొంచెం చూసారు కదా, ఇది మన ఓల్డ్ టీవీ. దీంట్లో ఉన్న కంట్రోల్ ప్యానల్ స్పీకరు దాంట్లోకి అయితే కొత్త దానికైతే ఫిట్ చేసేసారు. అంటే వారంటీలో ఉంది కాబట్టి దీన్ని అయితే తీసేసుకొని వాళ్ళు మనకైతే కొత్తది ఇచ్చారనమాట. మన టీవీ ఫిక్సింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది, ఇంకా వాల్ మౌంట్ చేయడమే. ఇది చూసారు కదా, మనకి కొత్త టీవీకి ఎట్లా అయితే వస్తుందో సేమ్ దాని మీద ఒక కవర్ అయితే వస్తుంది.
ఎప్పుడైనా కానీ మనం కొత్త వస్తువు కొన్నప్పుడు మాత్రం ఆ పైన ఇచ్చిన ప్రొటెక్టివ్ లేయర్ మాత్రం ఖచ్చితంగా తీసేయండి. లేకుంటే ఆ హీట్ అబ్జర్వ్ చేసుకుని అది అతుక్కుపోయింది అనుకోండి, తర్వాత చాలా ప్రాబ్లం అవుతాం. ఓకే, లెట్స్ గెట్ ఇట్ టు ది GoPro మోడ్. లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అట్లా అయితే మనకి మన టీవీలో అయితే స్క్రీన్ అనేది చేంజ్ చేశారు. నాకైతే దాని సర్వీస్ మాత్రం చాలా బాగా నచ్చింది. వితిన్ 4 days లోపల దాని వచ్చిన ప్రాబ్లం రిజాల్వ్ చేయడం అంటే సామాన్యమైన వ్యవహారం కదా. ఇది అసలుకి సామాన్యమైన విషయం కూడా కాదు. ఏంటంటే 4 days లోపల మనకి స్క్రీన్ రీప్లేస్ చేశారు. మనకి చాలా బాగుంది సర్వీస్ కూడా. మళ్ళీ నేనైతే మళ్ళీ వైట్ కలర్ పెట్టి అయితే తీసాను. ఈసారి డాట్లు గిట్లు అయితే ఏం కనపడలేదు నాకు. క్లియర్ అయితే క్రిస్టల్ క్లియర్గా అయితే స్క్రీన్ ఉంది. చాలా బాగుందన్నమాట. నన్నైతే కొంతమంది అయితే అడిగారు ఇట్లా సర్వీస్ అనేది ఎట్లా అని అడిగారు. మనకి సర్వీస్ అనేది 4 days లోపల కంప్లీట్ అయిపోయింది. 5th day వచ్చి మనకి ఏ ప్రాబ్లం ఉన్నా రిజాల్వ్ చేసి అయితే వెళ్ళిపోయారు. మనం హ్యాపీ దాంట్లో. ఎందుకంటే ఒక వస్తువు కొన్నప్పుడు దానికి చిన్న ప్రాబ్లం వచ్చినా దాన్ని ఇమీడియట్గా రిజాల్వ్ చేయగలిగితే దాన్ని అంత హ్యాపీ మనకి ఇంకోటి ఏది ఉండదు. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ఇది ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని చెప్పి, అంటే దానికి మనకి స్క్రీన్ రీప్లేస్ ఎన్ని రోజులు పట్టద్ది, తర్వాత సర్వీస్ ఎలా ఉంటుంది ఈ కంపెనీది అనే దానికోసం అయితే ఈ 2 వ్లాగులు అయితే చేశాను. ఎవరైనా ప్రీవియస్ వ్లాగ్ కానీ చూడకపోతే ఆ వ్లాగ్ అనేది ఐమార్క్లో స్టార్టింగ్లోనే ఇచ్చేస్తాను, తర్వాత డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఎవరైనా చూడకపోతే ఆ వ్లాగ్ కూడా చూడండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎవరైనా మనల్ని ఇన్స్టాలో ఫాలో అవ్వకపోతే మన ఛానల్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.